మన టీమిండియా సౌత్ ఆఫ్రికాను వాళ్ళ గడ్డపై వణికించి సెకండ్ టెస్ట్ మ్యాచ్ ను 7 వికెట్ల తేడాతో గెలిచింది. క్రికెట్ హిస్టరీలో టెస్ట్ మ్యాచ్ ఇంత త్వరగా ముగియడం ఇదే ఫస్ట్ టైం. అయితే పిచ్ బాగా లేకపోవడం వల్లే ఇలా జరిగిందని సౌత్ ఆఫ్రికా నుండి వస్తున్న వార్తలపై మన మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ గట్టిగానే కౌంటర్ ఇచ్చి పడేశాడు. సెహ్వాగ్ ట్విట్టర్ లో ఏం పోస్ట్ పెట్టాడంటే, ఆప్ కరేతో చమత్కార్, హమ్ కరేతో పిచ్ బేకారా. మీరు చేస్తే అది మీ టాలెంట్, కానీ మేం చేస్తే మాత్రం పిచ్ ప్రాబ్లమా, భలే మాట్లాడతారా మీరు అనేలా పోస్ట్ చేశాడు. అంతేకాకుండా ఆ పోస్ట్ లో కేవలం 107 ఓవర్స్ లో టెస్ట్ మ్యాచ్ ఫినిష్, మీరు ఫాస్ట్ బౌలర్ కి అనుకూలంగా ఉండే పిచ్లు రెడీ చేస్తే మా దగ్గర ఉన్న క్వాలిటీ పేస్ దళంతో మిమ్మల్ని మరింత బెదరగొడతాం. జస్ప్రీత్ బుమ్రా, మహమ్మద్ సిరాజ్ అద్భుతంగా బౌలింగ్ వేశారని ఆ ట్వీట్ లో ప్రశంసించాడు ముల్తాన్ కా సుల్తాన్ వీరేంద్ర సెహ్వాగ్. మీకు తెలిసిందే, ఇండియా వర్సెస్ సౌత్ ఆఫ్రికా సెకండ్ టెస్ట్ మ్యాచ్ ఫస్ట్ ఇన్నింగ్ లో మహమ్మద్ సిరాజ్ నిప్పులు చెలరేగే బంతులు వేసి కేవలం 15 పరుగులు ఇచ్చి 6 వికెట్లను కూల్చి టెస్ట్ కెరీర్ లో బెస్ట్ బౌలింగ్ గణాంకాలు నమోదు చేసుకున్నాడు. అలాగే బుమ్రా కూడా సెకండ్ ఇన్నింగ్ లో అద్దిరిపోయే బౌలింగ్ తో 61 పరుగులే ఇచ్చి 6 వికెట్లను పడగొట్టాడు. ఇంతకు ముందు సేనా కంట్రీస్ లో వాళ్ళ బౌలింగ్ దళం పేస్ తో మనల్ని ఇబ్బంది పెట్టేవి, కానీ ఇప్పుడు పరిస్థితులు మారాయి. టీమిండియాలో అద్భుతమైన పేసర్లు ఉన్నారు. వాళ్ళు మనపై కౌంటర్ వేయాలని చూస్తే మన వాళ్ళని ఎన్కౌంటర్ చేసేస్తారు. ఏమంటారు ఫ్రెండ్స్? మన పేస్ బౌలింగ్ పర్ఫార్మెన్స్ కి మీరెంత రేటింగ్ ఇస్తారో కామెంట్ చేయండి. ఈ అప్డేట్ నచ్చితే మాత్రం తప్పకుండా వీడియోకి లైక్ కొట్టండి.